భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ప్రకటించిన 2023-24 వార్షిక కాంట్రాక్టులపై మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టులు కేటాయించే విషయంలో బీసీసీఐ అవలంబించిన ద్వంద్వ వైఖరిని నిలదీశారు. ఏ ప్రాతిపదికన కాంట్రాక్టులు కేటాయించారని సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ పెద్దల్ని ప్రశ్నించాడు. భారత ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 4 గ్రేడ్లలో ఆటగాళ్లు ఈ వార్షిక కాంట్రాక్టులు అందుకోనున్నారు. టీ20లో సత్తా చాటిన యువ ఆటగాళ్లందరికీ దాదాపు కాంట్రాక్టు దక్కాయి. ఇక దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వలేదనే కారణాలతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వార్షిక కాంట్రాక్టుల్లో ఈసారి శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల పేర్లను పరిశీలించడం లేదు అని బోర్డు తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశాలను ఈ ఇద్దరు ఆటగాళ్లు బేఖాతరు చేశారు. దాంతో వారిపై బోర్డు చర్యలు తీసుకుంది. అయితే గాయంతో వన్డే ప్రపంచ కప్ మధ్యలోనే తప్పుకొని ఇప్పటి వరకు ఏ టోర్నీ ఆడని హార్దిక్ పాండ్యాకు ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హార్దిక్ పాండ్యా సైతం దేశవాళీ క్రికెట్ కంటే ఐపీఎల్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని, ఐపీఎల్ కోసమే సిద్ధం అవుతున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్లు ఇద్దరు ఎంతో ప్రతిభావంతులు. నేలకు కొట్టిన బంతిలా వాళ్ళు బలంగా తిరిగి పుంజుకుంటారు. కానీ వారిలాగే శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లాగే హార్దిక్ పాండ్యా కూడా దేశవాళీ క్రికెట్ ఆడడం లేదు. అతను ఐపీఎల్కి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ విషయం బీసీసీఐ పెద్దలకి కూడా తెలుసు. అయినప్పటికీ వారు పాండ్యాపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ అదే తప్పు చేస్తున్న ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లపై మాత్రం వేటు వేయగలిగారు. ఇర్ఫాన్ పఠాన్కు మద్దతుగా అభిమానులు బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2018 నుంచి హార్దిక్ పాండ్యా దేశవాళీ క్రికెట్ ఆడడం లేదు. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న ద్వంద్వ వైఖరిని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ జట్టుకు ఆడని ఆటగాళ్లు ఫిట్గా ఉంటే దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధన హార్దిక్ పాండ్యాకు ఎందుకు వర్తించదని అభిమానులు నిలదీస్తున్నారు. రూల్స్ అన్నప్పుడు అందరికీ సమానంగా ఉండాలని, గుజరాత్ ఆటగాళ్లకు ఒకలాగా ఇతరులకి మరొకలాగా ఉండకూడదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.